హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గీతా యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ లాగా మళ్ళీ లేదంటే ఫ్రైలా కూడా తినొచ్చండి. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. సో నాకు చాలా ఇష్టం అండి ఈ చికెన్ గ్రేవీ అనేది. సో ఈ నా ఫేవరెట్ చికెన్ గ్రేవీని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా ఈజీగా చేసేస్తాను. చాలా ఒక 10 మినిట్స్లో మనం చికెన్ గ్రేవీ అనేది ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం అనమాట. నా ఫేవరెట్ అంటే ఈ చికెన్ గ్రేవీ చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవాలి ఏంటో చూసేదానికి నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కన్నా కామెంట్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో కుకింగ్ అయితే అయిపోతుంది అనమాట. చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, అంత బాగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఎలా చేసుకోవాలంటే చూపించేస్తాను, వచ్చేయండి. చికెన్ గ్రేవీ చేయడం కోసం ఇక్కడ ఒక 1/4 కిలో వరకు చికెన్ అయితే తీసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలన్నమాట. ఒక కడాయి అయితే తీసేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక చెక్క లవంగం మీ దగ్గర మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. చెక్క లవంగం వేయడంతో ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక పలావాకు కూడా వేసేసుకుంటున్నాను. అవి కొంచెం అలా బాగా వేగిన తర్వాత ఒక 1 నుండి ఒక 3 వరకు ఆనియన్స్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్స్ అనేది ఎక్కువగా వేస్తున్నాను అనమాట. సో ఆనియన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా వేయడంతో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఆనియన్స్ అనేది బాగా వేగాలండి. సో మనకి గ్రేవీ అనేది అప్పుడే బాగా వస్తుందన్నమాట. కొంచెం అయినంత వరకు మీరు స్కిన్లో పెట్టుకొని ఆనియన్స్ అనేది బాగా వేయించుకోండి. ఇలా బాగా నీట్గా వేయించేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేది మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడానికి వెళ్తే మాడిపోతుంది అనమాట. సో దానికోసం మనం స్లిమ్లో పెట్టుకొని అయినంత వరకు బాగా వేయించేసుకుందాం. ఆనియన్స్ అనేది బాగా చక్కగా ఫ్రై అయితే అవనివ్వాలి. నేను ఒక 2 పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీ వేసేటట్టుంటే మీరు ఎక్కువ క్వాంటిటీతో కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ అనేది కొద్దిగా అలా ఫ్రై అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటో ముక్కలను కూడా కట్ చేసుకొని చిన్నగా ఇలా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. వీటిని కూడా టమాటో అనేది కొంచెం అలా ఫ్రై అవ్వడానికి మనము బాగా ఫ్రై అవనిస్తాము. చూడండి, టమాటో అనేది ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. టమాటో ఆనియన్స్ అనేది ఈ మాత్రం ఫ్రై అయితే అయిపోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనము నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ కూడా మనం వేసేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కిలో వరకు ఒక తీసుకున్నాను అనమాట. సో మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా మీరు ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకున్నాం కదా, మొత్తం అనేది బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మూత అయితే పెట్టేసుకున్నామండి. సో ఈ చికెన్ గ్రేవీ అనేది చాలా బాగా ఉంటుందండి. మనకి ఎప్పుడైనా కానీ వేడిగా అన్నంలోకి చాలా బాగా టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది అనమాట. సో ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక చికెన్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఒక 5 మినిట్స్ స్లిమ్లోనే పెట్టుకోండి. అయినంత వరకు స్లిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం మూత అయితే పెట్టేసుకొని బాగా చికెన్ ఉడకనిద్దాము. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మనం మూత తీసేసుకున్నాము. మూత అయితే తీసేసుకున్నాం. చూడండి, చికెన్ అనేది కొద్దిగా అలా ఆయిల్ అయితే ఫ్రై అవ్వడానికి అయితే పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి దీనికి రుచికి సరిపడేంత సాల్ట్, నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడే మీకు కారానికి సరిపడేంత కారం కూడా మీరు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చి ఇంట్లో చేసుకున్న కారం పొడి అండి. కారం పొడి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను కారం అనేది ఎక్కువగా వేస్తున్నాను. మీకు కారం అనేది మీరు ఎంతవరకు చూస్తారో తింటారో సో దాన్ని బట్టి మీరు కారం అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా నీట్గా కలిపేసుకుందాము. ఒక 10 మినిట్స్ అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా అవసరం లేదనమాట. సో మనకు ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్తో మనకి గ్రేవీ అనేది చికెన్ గ్రేవీ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా టేస్ట్గా అంటే చాలా బాగా వస్తుంది. ఒక 15 మినిట్స్కి మనకి తొందరగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
సో ఇప్పుడు మనం మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా అంతేనండి. ఒక 5 మినిట్స్ బాగా మనకి చికెన్ అనేది కొద్దిగా బాగా ఉడకాలన్నమాట. సో ఇప్పుడు మనము మొత్తం మసాలా అనేది చికెన్కి పట్టేలాగా అయితే నీట్గా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్నాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తుంది నా స్టైల్లో అనమాట. సో చాలా బాగా ఉంటుందండి, ఇన్స్టెంట్ కూడా అయిపోతుంది ఈజీగా. ఒక 10 మినిట్స్లో మనము చికెన్ గ్రేవీ కానీ చికెన్ ఫ్రై లాగా కూడా తినవచ్చు, చికెన్ గ్రేవీ లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదే మెథడ్లోనే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక 5 మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసుకుందామండి. ఇంకొక 5 మినిట్స్ మనం మసాలా వేసుకున్నాం కదా, అది మొత్తం చికెన్ బాగా పట్టి కొంచెం నీళ్ళు ఊరే వరకు మనం బాగా ఉడికించుకున్నాము. చూడండి ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది అనమాట. చికెన్ అనేది చూడండి ఎంత బాగా ఫ్రై అయితే అయిపోయిందండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు మీకు పసుపుని అయితే వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ పసుపు అనేది కొంచెం లేట్గా వేసానండి, మీరు కొంచెం ముందుగానే కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పసుపు అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా మనకి బయట అంగడిలో దొరుకుతుందండి చికెన్ మసాలా, తేజు అయితే నేను తీసుకున్నాను అనమాట. తేజు చికెన్ మసాలా ఫ్రై అన్నమాట. సో దీన్ని అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు మనం అయితే వేసుకుందామండి. మనకి బయట దొరుకుతుంది, లేదంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదన్నా కూడా వేసుకోవచ్చండి. చికెన్ మసాలా ఇన్ కేస్ లేదంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. చికెన్ మసాలా లేదు మా దగ్గర అంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. సో ఇలా అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కూడా కొంచెం బాగా నీట్గా కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ అనేది కలుపుకోవాలండి. సో మీకు కావాల్సింది ఉంటే మీకు ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో లేదంటే అలా కూడా తినొచ్చు అండి, చాలా బాగా ఉంటుంది. మనం సైడ్ డిష్గా అయితే మాత్రం వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మనం రైస్లో తినాలి అనుకుంటే, కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా ఒక గ్లాసు వాటర్ని అయితే వేసేసుకొని ఇంకా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ అనేది కూడా నీట్గా ఉడికిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఫైనలీగా ఈ మసాలా అనేది కొంచెం అలా ఫ్రై అయ్యడానికి అయితే వదిలేసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొనేసి ఇంకొక 5 మినిట్స్ స్లిమ్లోనే పెట్టుకోండి అయినంత వరకు మీరు. సో స్లిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసుకుంటే ఇలా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనకి చికెన్ అనేది నేను ఇక్కడ వాటర్ అనేది వేయట్లేదు. సో దానికోసం అప్పుడప్పుడు మనము ప్లేట్ అనేది తీసుకుంటూ చెక్ చేసుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతుంది కదండి. సో దానికోసమని. సో ఇప్పుడు చూడండి ఇలా నీట్గా కలిపేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాను కాబట్టి సో నేను ఇంకొక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని బాగా ఆ మసాలా మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకున్నాము. మీకు గ్రేవీ లాగా కావాలంటే సో ఇదే మెథడ్లోనండి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్ అయితే మూసేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే మనం మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనకి చికెన్ అనేది మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది జస్ట్ నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అండి, కలర్ కొంచెం అలా కలర్ఫుల్గా ఉండాలని జస్ట్ వేస్తున్నాను అనమాట. సో ఇంత ఎక్కువగా కొత్తిమీర మీద వేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై లాగా కూడా ఉంటుంది, గ్రేవీ లాగా కూడా ఉంటుందండి. చాలా బాగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. మనం చాలా తక్కువ క్వాంటిటీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి చాలా టేస్టీగా అయితే అయిపోతుంది అనమాట ఈ గ్రేవీ. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకుందామండి. సో చాలా క్విక్గానే అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో గ్రేవీ అనేది చాలా బాగా ఉంటుంది. సేమ్ నేను చెప్పినాను కదా, సో అదే మెథడ్లో ఒక గ్లాస్ వరకు మీరు వాటర్ వేసేసుకుంటే మీకు గ్రేవీ లాగా మంచిగా అన్నంలోకి కలుపుకొని తినొచ్చండి. సో అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి చూసారా, ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను. ఎంత సింపుల్గా అయితే అయిపోయింది కదండి. సో చికెన్ అనేది కూడా చాలా బాగా ఉడికిపోయింది అనమాట. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకు లేట్, ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కొన్నా కామెంట్ చేయండి.